నమస్కారం. మన చుట్టూ ఉండే సామాన్య మనుషుల జీవితాల్లోనే ఎన్నో అద్భుతమైన కథలు దాగే ఉంటాయి కదా. అలాంటి కథల్నే అక్షర రూపంలోకి మార్చి వాళ్ల గొంతుకగా నిలిచిన ఒక గ్రేట్ రైటర్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆయన రాసిన ఓ అద్భుతమైన కథతో ఆయన ప్రపంచంలోకి వెళ్దాం రండి. సరే, ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. ప్రేమ, త్యాగం, ఈ మాటలు వినగానే మనకేం గుర్తొస్తుంది? అసలు ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ అండ్ సాక్రిఫైస్ అంటే ఏంటి? చాలా పెద్ద ప్రశ్న కదూ. కాని మనందర్నీ ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్న ఆలోచింపజేసే ఉంటుంది. బహుశా ఆ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న కథలో దొరకొచ్చేమో. ఒకసారి ఊహించుకోండి, ఈద్ పండుగ వాతావరణం. పిల్లలందరూ కొత్త బట్టలు, బొమ్మలు, స్వీట్స్తో ఎంతో ఆనందంగా ఉన్నారు. కాని హమీదనే ఓ పేద బాలుడు మాత్రం తన దగ్గరున్న కొన్ని పైసలతో తనకోసం ఏమీ కొనుక్కోడు. బదులుగా తన నాయనమ్మ కోసం ఒక జత పటకారు అంటే టాంగ్స్ కొంటాడు. ఎందుకంటారా? రోజూ వేడివేడి రొట్టెలు చేస్తున్నప్పుడు ఆవిడ చేతులు కాలిపోతున్నాయని ఆ చిన్నారి మనసు తల్లడిల్లిపోయింది. చూడండి, ఎంత గొప్ప ప్రేమ! వావ్! ఎంత అద్భుతమైన ఆలోచన కదా. ఒక పసివాడిలో అంత పెద్ద మనసు, అంత మెచ్యూరిటీ. ఈద్గాహ్ అనే ఈ కథ కొన్ని తరాలుగా లక్షలాది మంది హృదయాల్ని కదిలించింది, కరిగించింది. మరి ఇంతటి పవర్ఫుల్ కథను సృష్టించిన ఆ మేధావి ఎవరు? ఇంతటి ఆయన ఎవరు? పదండి తెలుసుకుందాం. ఆయనే మున్షీ ప్రేమచంద్. హిందీ మరియు ఉర్దూ సాహిత్యాకాశంలో ఒక వెలుగులీనే ధృవతార. కేవలం కథలు రాయడమే కాదు, ఆయన జీవితం కూడా మనకెన్నో విషయాలు నేర్పిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయం, మనందరికీ ఆయన మున్షీ ప్రేమ్చంద్గానే తెలుసు. కాని అది ఆయన అసలు పేరు కాదన్న సంగతి తెలుసా? ఆయన అసలు పేరు ధనపత్రాయ్ శ్రీవాస్తవ్. ప్రేమ్చంద్ అనేది ఆయన కలం పేరు, అంటే ఆయన పెన్నేమ్. ఈ పేరుతోనే ఆయన సాహిత్య ప్రపంచంలో అడుగుపెట్టి అజరామురులయ్యారు. ఆయన జీవిత విశేషాలు క్లుప్తంగా చూస్తే 1880 జులై 31న వారణాసి దగ్గర లమహీ అనే ఒక చిన్న గ్రామంలో ఆయన ప్రస్థానం మొదలైంది. ఆయన జీవించింది కేవలం 56 సంవత్సరాలే. 1936 అక్టోబర్ 8న ఆయన తుదిశ్వాస విడిచారు. కాని ఆ కొద్దిపాటి జీవితకాలంలోనే భారతీయ సాహిత్యంపై చెరిగిపోని ఒక మ్యాసివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ప్రేమచంద్ను కేవలం ఒక రైటర్ అనడం చాలా చిన్నమాట అవుతుంది. ఆయనకొక గొప్ప బిరుదుంది, ఉపన్యాస సమ్రాట్, అంటే నవలల చక్రవర్తి, ది ఎంపరర్ ఆఫ్ నోవెల్స్. అసలాయన ప్రజల గొంతుకగా ఎలా మారారు, ఈ బిరుదును ఎలా సార్థకం చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం. ఆయన టాలెంట్ అపారం. ఒకవైపు చూస్తేనేమో భారతీయ రైతుల కష్టనష్టాలని కళ్లకు కట్టినట్టు చూపించే గోదాన్, మధ్యతరగతి వాళ్ల ఆశలు, ఆశయాలని చిత్రించిన గబన్ లాంటి పెద్ద పెద్ద నవళ్ళు. మరోవైపు చూస్తే కఫన్, పూస్కి రాత్, మనమిందాక చెప్పుకున్న ఈద్గాహ్ లాంటి మనసు లూతుల్లోకి వెళ్ళిపోయేంత పవర్ఫుల్ షార్ట్ స్టోరీస్. ఇలా నావెల్స్, షార్ట్ స్టోరీస్, ఈ రెండు ప్రక్రియల్లోనూ మాస్టరీ సాధించడం ఆయనకే చెల్లింది. సరే, ఇంతకీ ప్రేమచంద్ గాని రచనల్లో ఉన్న ఆ మ్యాజిక్ ఏంటి, ఆయన సిగ్నేచర్ స్టైల్ ఏంటో చూద్దాం. మొదటిది మరియు ముఖ్యమైనది రియలిజం, అంటే వాస్తవికత. ఆయన కథలు ఎక్కడా ఊహంలో తేలిపోవు, నేలమీద నడుస్తాయి, మట్టి వాసనతో ఉంటాయి. తరువాత ఆయన ఎప్పుడూ సామాజిక సమస్యలపైనే ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా గ్రామీణ జీవితంలోకి లోతుగా వెళ్లి అక్కడి కష్టాలు, అప్పుల బాధలు, కుల వ్యవస్థ లాంటి వాటిని చాలా ధైర్యంగా చూపించారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ప్రతి అక్షరంలోనూ ఒక సామాన్య మనిషి పట్ల సానుభూతి, ఎంపతీ కనిపిస్తోంది. అదే ఆయన్ని ప్రజల కథకుడిగా మార్చింది. మనం ఇందాక అనుకున్నాం కదా, ఉపన్యాస సమ్రాట్ అని, అంటే ది ఎంపరర్ ఆఫ్ నావెల్స్. ఈ బిరుదు వెనక చాలా పెద్ద అర్థముంది. ఎందుకంటే ఆయన రాకముందున్న భారతీయ నవలా ప్రక్రియకు ఈయన ఒక కొత్త డైరెక్షన్, ఒక కొత్త ఊపిచ్చారు. ఆయన సృష్టించిన పాత్రలు, ఆయన కథ చెప్పే విధానం, వీటన్నిటికీ దక్కిన గౌరవమే ఈ బిరుదు. ఇది జస్ట్ ఒక టైటిల్ కాదు, ఆయన లిటరరీ ఎంపైర్కి జరిగిన పట్టాభిషేకం లాంటిది. ఆయనకు ఇంకో పేరు కూడా ఉంది, జనతాకే కళాకార్, అంటే ద పీపుల్స్ ఆర్టిస్ట్. ఎందుకలా అంటారంటే ఆయన కథల్లో మనకు రాజులు, రాణులు, పెద్ద పెద్ద కోటలు కనిపించవు. ఆయన హీరోలెవరు? మనలాంటి సామాన్య మనుషులు, రైతులు, కార్మికులు, పేదవాళ్లు. వాళ్ల జీవితాల్లోని పోరాటాలు, వాళ్ల ఆశలు, వాళ్ల కన్నీళ్లే ఆయన కథలకు ఇతివృత్తాలు. అందుకే ఆయన ప్రజల మనిషయ్యారు, ఏ ట్రూ పీపుల్స్ ఆర్టిస్ట్ అయ్యారు.
ప్రేమచంద్ గారు మనల్ని వదిలెళ్ళి దాదాపు ఒక శతాబ్దం కావోస్తోంది. అయినా సరే ఆయన వారసత్వం, ఆయన లెగసీ ఇప్పటికీ సజీవంగా ఉంది. మరి ఇన్ని దశాబ్దాలు గడిచినా ఆయన రచనలు మనకు ఎందుకు అంత రెలవెంట్గా అనిపిస్తాయి? ఆయన మనకు వదిలివెళ్లిన అస్సలైన సంపద ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. ఇక్కడే ఉంది అస్సలైన పాయింట్. ఆయనేం చేశారు? గొంతులేని వారికి గొంతుకయ్యారు. వాయిస్ ఫర్ ద వాయిస్లెస్. ఎవరూ పట్టించుకోని సామాన్య జీవితాల్లోంచి మనసుని కదిలించే కథలను బయటకు తీశారు. ఆలోచించండి, హమీదులాంటి చిన్న పిల్లాడి త్యాగంలో, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతు కష్టంలో, ఒక సాధారణ మహిళ ఆత్మగౌరవ పోరాటంలో ఆయన చూపించింది ఏంటి? యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్, మానవత్వపు విలువలు. అందుకే ఆయన సాహిత్యం టైమ్లెస్, ఎప్పటికీ నిలిచిపోతుంది. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు మన ప్రపంచం ఎలా ఉంది? ఎక్కడ చూసినా గ్లోబల్ హెడ్లైన్స్, బ్రేకింగ్ న్యూస్, సోషల్ మీడియా ట్రెండ్స్. ఈ హడావిడిలో, ఈ శబ్దంలో మన చుట్టూ ఉన్న సామాన్య మనుషుల నిశ్శబ్ద కథలను మనం వినడం మర్చిపోతున్నామా? ప్రేమ్చంద్ గారు వెతికిన ఆ ఎవ్రీడే స్టోరీస్ని మనం మిస్ అవుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి.